హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ కీమా లాగా కొట్టించాను. దాన్ని ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసి దాంట్లో కావాల్సిన స్పైసెస్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్, మైదా పిండి, రుచికి సరిపడంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, మంచి కలర్లో కనబడడానికి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. లాస్ట్లో కొత్తిమీర, కొంచెం లెమన్ రసం వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే, పిండి వేసాం కదండి, కొంచెం డ్రై అనిపిస్తుంది, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కలుపుకోండి. చిన్న ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోండి. అప్పుడు స్పైసెస్ అనే చికెన్కి చాలా బాగా పట్టుకుంటుందండి. ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసి మన హ్యాండ్కి కూడా అంటుకోకుండా ఆయిల్ పెట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేయండి. ఇలా వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కీమా బాల్స్ కదండి, మనకు టమాటా సాస్లో ముంచుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా బాల్స్ చేసుకోవడం అయిపోయాక ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా మరిగేంత వరకు హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది వేడెక్కాక మెల్లిగా దాంట్లో ఒక్కొక్క బాల్ని డ్రాప్ చేయండి. ఒక్కొక్కటి వేసాక హై ఫ్లేమే పెట్టండి, మంచిగా కుక్ అవుతుంది చికెన్ అనేది ఆయిల్లో. అలా గరిటెతో మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ బాల్స్ అనేది విడిపోకుండా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ కలుపుకోండి. ఇలా ఫ్రై అయ్యా తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన ప్లేట్లో మీకు నచ్చిన డిజైన్లో డెకరేట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ చికెన్ కీమా బాల్స్. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్